కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ పల్లవి. సో ఈ రోజు మనం స్టార్ట్ చేసే ముందు అయితే నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. స్పాన్సర్డ్ బై చందన విజయ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ఫస్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? హాయ్ అండి, జ్యోతి అండి. జ్యోతి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి, ఫస్ట్ టైం. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వాయిస్ రావట్లేదు. గుంటూరు 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 నుంచి కాల్ చేశారు. ఎలా ఉంది గుంటూరు? ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? చాలా బాగా జరుపుకున్నామండి. ఏంటి స్పెషల్ ఈరోజు? లంచ్ చేసేసారా? లంచ్ చేయలేదండి, వండి అక్కడ పెట్టాను, తినాలి. ఓకే, ఏం కర్రీ చేశారు? చిక్కుడుకాయ అండి. చూస్తూ ఉంటారా బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని? డైలీ చూస్తానండి. డైలీ చూస్తూ ఉంటారా? మరి కాల్ మాత్రం ఈ రోజు ఒక్కసారి చేశారా? ఈ రోజే కలిసింది. ట్రై చేస్తాను, ఈ రోజు కలిసింది. ఓహో, ఓకే. కొంచెం సేపు అలా ట్రై చేసి ఇంకా కలవట్లేదు కదా అని వదిలేసేదాన్ని. ఈ రోజు ఏదో బై లక్ అలా కలిసింది. ఓన్లేండి, లక్కీగా వచ్చేసింది అంటున్నారు. ఇంకేంటి, చక్కగా మీ వాయిస్ బాగుంది, చక్కగా పాట కూడా పాడొచ్చు కదా. పాట ఫస్ట్ టైం కలిసింది పల్లవి గారు. పాడాలి మరి, ఫస్ట్ టైమే కదా. మరి నాతో మాట్లాడుతున్నారు సరదాగా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పాట పాడండి. అసలేం చెప్తారా? నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నానైనా అది నీకు తెలుసునా. ఇంకంతేనండి. అంతేనా? నన్ను చూడంగానే అసలు ఏం గుర్తుకు రావట్లేదు అయితే మీకు. కాల్ కనెక్ట్ అవ్వడమే షాకింగ్ అంటారా? అవునండి. ఇంకేంటి, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు 8th క్లాస్ అండి, పాప 4th క్లాస్. ఓకే. ఇంకేంటి, ఎలా ఎంజాయ్ చేశారు? ఎక్కడికి వెళ్ళారు మీరు? గుంటూరులో స్పెషల్స్ ఏముంటాయి అసలు తిరగడానికి? ఇంకా బొమ్మలు పెడతారు కదండి, అది అంతా వెళ్ళి ఒక రౌండ్ వేసి చూసుకొని వచ్చాము వినాయకుడివి. ఓకే. సో కొత్తగా రకరకాల విగ్రహాలన్నీ పెట్టున్నారు, చాలా ముచ్చటగా ఉంటాయి చూడడానికి విగ్రహాలు. అవునండి, అవును, చాలా పెద్దగా పెట్టారు వినాయకుడి విగ్రహాలు. వెనకమాల ఆదిశేషుడి పడగలతో అన్ని చూసామండి. ఫొటోస్ తీసుకున్నారా? తీసుకున్నామండి. చక్కగా ఫొటోస్ చూసారు, అలాగే మంచి పాట కూడా పాడారు. కాబట్టి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అడుగుతున్నారా? కొంచెం ఈజీగా అడుగుతారా ప్లీజ్? ఈజీగానే అడుగుతున్నాను నేను, మీకు పొడుపు కదా. ఈజీగా అడుగుతారా? ఓకే ఓకే ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 20 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపల ఆన్సర్ కరెక్ట్గా చెప్పేస్తే పట్టు చీర మీ సొంతం. అడిగేస్తున్నా, మరి మీరు రెడీగా ఉండాలి. ఓకే అండి. మా పెరటిలోని పొన్న చెట్టు ముచ్చటపడి కాళ్లకు ఎన్నో చిన్ని గింజలు పెట్టుకుంది, ఏంటది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మా పెరటిలోని పొన్న చెట్టు ముచ్చటపడి కాళ్లకు ఎన్నో చిన్ని గజ్జలు పెట్టుకుంది, ఏంటది? దానిమ్మ గింజండి. ఇంకా దానిమ్మ చెట్టు. కాళ్ళకి ఎన్నో చిన్న చిన్న గజ్జలు పెట్టుకుందంట. మా పెరట్లోని కొన్న చెట్టు కాళ్ళకి ఎన్నో చిన్న చిన్న గజ్జలు పెట్టుకుంది, ఏంటదా? కొంచెం ఏమైనా క్లూ ఇవ్వండి. దానిమ్మ లాంటివి ఇంకా ఉంటాయి కదా చాలా రకాలు, ఏంటవి? జామకాయ. జాంపండు. ఇంకా అయ్యో, టైం అయిపోతుంది, ఫాస్ట్ గా చెప్పాలి. సారీ, మామిడి చెట్టు. నో, రాంగ్ ఆన్సర్. టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీరవి సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్ వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నాగమల్లేశ్వరండి. నాగమణి గారు, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు? ఏంటి చెప్పాలి మేడం. చూస్తున్నారా అసలు బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్ని మీరు? చూస్తానండి. ఏంటి వాయిస్ చాలా డల్ గా వస్తుంది, లోగా, గట్టిగా మాట్లాడాలి. తినలేదా? వర్షం పడుతుంది మేడం, వర్షంలో ఉన్నా. ఓహో, వర్షం పడుతుందనా? ఓకే. లంచ్ ఇంకా చేయలేదా అయితే? హలో హలో, వాయిస్ వస్తుందా? వస్తుంది మేడం. లంచ్ ఇంకా చేయలేదా అని అడుగుతున్నా. తిన్నామండి. ఏం కూర చేశారు? హలో హలో
లంచ్ ఏం వండారు అని అడుగుతున్నా. పప్పు అండి. వెరీ గుడ్. ఇంకేంటి పాట పాడతారా, చక్కటి టిప్ చెప్తారా? నాకు పాటలు రావు మేడం. సరే టిప్ చెప్తారా? హలో హలో, చెప్పండి. నాకు టిప్స్ కూడా రావు మేడం. టిప్స్ రావా? సరే నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టిప్స్ చెప్తారా? పాట అయినా పాడాలి. పాట పాడతాను మేడం. పాట పాడతారా? పాడండి. పాట మ్మ్. హలో, పాట పాడాలి త్వరగా. పాటలు రావు మేడం. ఈసారి ఫోన్ చేసినప్పుడు పాడతాను మేడం. సరే ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అయితే. అడగండి. సినిమాలు బాగా చూస్తారు కదా? సినిమాలు చూస్తాను మేడం. ఓకే, సినిమాకి సంబంధించి అడిగేస్తున్నా, మరి జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది మనకి. అలాగే. ఓకే. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్, ఖుష్బు నటించిన సినిమా ఏది? కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్, ఖుష్బు నటించిన సినిమా పేరేంటి? పాండవులు. ఇంకా కలియుగ పాండవులు. షూరా? లాక్ చేయమంటారా? చేయను మేడం. కలియుగ పాండవులు. లాక్ చేయమంటే చేసేస్తాను. ఆ? లాక్ చేయమంటే చేసేస్తాను. చేయండి మేడం. కలియుగ పాండవులు. సరే షూర్ అంటున్నారు, లాక్ చేసేస్తున్నాను మరి. చేయండి. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? శారద కావాలి. శారద గారు కావాలి నుంచి కాల్ చేశారు. ఎలా ఉన్నారు? మాట్లాడానమ్మా నీతోటి ఒకసారి. మ్మ్. ఆ రోజు లైన్ కట్ అయిపోయింది. ఓహో, ఓకే, మేబీ టెక్నికల్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఎనీహౌ ఇలా కాల్ చేశారు, కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి, డైలీ చూస్తుంటారా ప్రోగ్రామ్స్ అన్ని? ప్రతిరోజు చూస్తుంటానమ్మా. నిన్న కూడా కలిసింది కానీ చెప్పలేకపోయాను. ఓకే, ఇంకేంటి, మంచి పాటతో వచ్చారా లేదంటే మంచి టిప్తో వచ్చారా? ఏందమ్మా? మంచి పాట పాడతారా లేదంటే టిప్స్ చెప్తారా అని అడుగుతున్నా. టిప్పు పాట పాడలేను కానీ టిప్ అంటే మనం చట్నీలు చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేయించి చట్నీ చేస్తే కొంచెం ఆరోగ్యానికి మంచిది. ఓకే, థ్యాంక్ యూ జీ, మంచి టిప్ చెప్పారు మీరు. ఇంకేంటి విశేషాలు? సినిమాలు బాగా చూస్తారా? ఏం లేదమ్మా, చూడను. అదేంటి, ఏ హీరో కూడా ఇష్టం లేదా? హీరోయిన్ ఇష్టమే, మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు మూవీ నుంచి ఏదైనా పాటైనా పాడొచ్చు కదా? లేదులేమ్మా, పాడలేను. డైలాగ్ చెప్తారా? లేదు లేదు. లేదా, నెక్స్ట్ టైం చెప్తారా? చెప్తాను. ఈరోజు 2 సార్లు గెలిచాను, పోయింది. ఈరోజు నువ్వు గెలిపించు. కాలు కలుస్తుంది, చెప్పలేకపోతున్నాను, చెక్కుని రాలేదు. అవునండి, కావలిలో వర్షాలు అంటున్నారు. లేదమ్మా, మాకు వర్షాలు చాలా తక్కువ. తక్కువ? పోర్లేండి, మంచిదే. ఇంకేంటి, లంచ్ చేసేసారా? చేసేసామమ్మా. ఏం వండారు? ఈరోజు చేపలు. చేపలా? అబ్బో, మరేం నన్ను పిలవరా ఇంటికి? చేపల పులుసు చేశారు. ఈసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు పిలుస్తాను, అక్కడికి వద్దు. అలా అంటారా? సరే ఓకే, హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా, మర్చిపోకూడదు. మర్చిపోను. ఓకే, ఇంకేంటి, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరమ్మా, బాబు పాప. పాప విజయవాడలో ఉంటుంది, బాబు హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే, సరే, మంచి టిప్ కూడా చెప్పేశారు కాబట్టి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? కొంచెం క్లూ ఇవ్వమ్మా. ఓకే, సరే అడిగేస్తున్నా మరి. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫ్లెమింగో పండుగను భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. ఫ్లెమింగో ఫెస్టివల్. కేరళ కదమ్మా? కేరళ కాదు, నేను ఏ రాష్ట్రంలో అని అడిగాను. అవును, మన భారతదేశంలో కూడా జరుపుకుంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో? కేరళ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా. ఆంధ్ర. చెప్పండి ఇంకా. షూర్ అంటే నేను లాక్ చేస్తా.
చేసేయమ్మా, ఇది ఎక్కడ గుర్తులేదు. ఏం లాక్ చేయాలి, కేరళనా? నువ్వు నాకు కలిపి జయబాబు. అదే లాక్ చేయమన్నారు కదా, ఏం లాక్ చేయాలి అని అంటున్నాను కదా. చెప్పండి పదం, స్టేట్ చెప్పండి. కొంచెం క్లూ ఇవ్వమ్మా. క్లూ అంటే స్టార్టింగ్ ఆతోనే స్టార్ట్ అవుతుంది. ఆనా? లాక్ చేయమంటే చేసేస్తా ఫాస్ట్. ఆంధ్ర. ఓకే, కంగ్రాచులేషన్స్, విన్నర్ అండి. ఆల్ రైట్, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, వాయిస్ చాలా లో వస్తుంది, కాస్త ఫాస్ట్ గట్టిగా మాట్లాడండి. టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించేయండి. హలో హలో. హాయ్, మీ పేరు? హలో. హలో హాయ్. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు బుచ్చమ్మమ్మ. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నర్సరావుపేట. నర్సరావుపేట నుంచి కాల్ చేశారు. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవును, అంత ముందు చేశాను కానీ విన్నాను మార్చి 12వ తారీఖు. మేబీ కానీ లక్కీ టిప్ లో నాకు రాలేదు. అంటే నా నెంబర్, నా ఫోన్ పోయిందమ్మా. అప్పుడు చెప్పాను కూడా, లైవ్ లో కూడా ఒకసారి చెప్పాను, అయినా నాకు రాలేదు చీర. మళ్ళీ ట్రై చేస్తున్నా. కాల్ చేస్తారండి. ఎనీహో కాల్ చేశారు కదా, ఇంకేంటి విశేషాలు? ఏమున్నాయమ్మా? ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? వినాయక చవితి బాగానే జరుపుకున్నాం. వినాయకుడి నిమజ్జనం చేసేసారా? చేసామ్మా. అంటే మాకు బొమ్మలు కూడా అమ్ము రావమ్మా మాకు ఇళ్ళ దగ్గరికి. అందుకని మా ఇంట్లో రాతి వినాయకుడు ఉంటే ఆ వినాయకుడినే పెట్టి పూజించుకున్నాను అనమాట. ఓకే, వెరీ గుడ్. ఇంకేంటి పాయసాలు అండి వండారా? వండాము, కుడుములు పాయసం చేసాము. అబ్బో, పాయసాలు అనగానే నాకు నోరు ఊరుతుంది. ఈ రోజు కూడా చేసాము మేము పాయసం. ఓకే, నేను ఇందాకే పాయసం తినేసి వచ్చా. మేము కూడా తినేసి కూర్చున్నాం. ఓకే, ఇంకేంటి విశేషాలు? ఎంతమంది పిల్లలు మీకు? అమ్మా, ఎంతమంది పిల్లలు అంటున్నా మీకు? పిల్లలా? 2. జాబ్స్ చేస్తున్నారా? లేదమ్మా. అమ్మాయికి మ్యారేజ్ అయింది, అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు. ఓకే, మొత్తానికి సంతూర్ మామ్ అయితే. నిజంగా నేను అసలు వాయిస్ కనుగోలేకపోతున్నాను. అంత లేదు. ఇంకేంటి విశేషాలు? అలాగే చక్కటి పాట పాడొచ్చు కదా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, వాయిస్ చాలా బాగుంది. పాట ఏం పాటలు రావమ్మా పెద్దగా. పాటలు రావా? పోనీ అట్లీస్ట్ చిట్కాలైనా ఏదైనా చెప్తారా మాకు? పాట, దేవుడి పాట అయితే పాడతాను. పాడండి. ఏం పాట పాడాలో సరిగ్గా రాని కూడా రాట్లేదే కానీ. అయ్యయ్యో, చెప్తాలేమ్మా, ఫోన్ ఏం గుర్తు రావట్లేదు, సడన్ కాల్ చేసింది. ఓకే ఓకే, చిట్కా చెప్తాలేమ్మా. కొబ్బరి నూనె వేడి చేసి కొంచెం కరివేపాకు వేసి లైట్ గా వేడి చేస్తే గ్రీన్ కలర్ లో వచ్చింది కొబ్బరి నూనె, బాగుంటది. అది రాసుకుంటే జుట్టుకి తలస్నానం చేసేటప్పుడు అది రాసుకొని ఒక అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు బాగుంటది, నలుపుకు వచ్చింది జుట్టు. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ అయితే చెప్పారు. ఎవరు చెప్పారు మీకు ఈ టిప్? నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్పానమ్మా. మీరు ఫాలో అవుతున్నారా? ఓకే, అయితే లాంగ్ గా ఒత్తుగా బాగుందా జుట్టు పెరిగి? బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ అండి, తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవుతాం మేమందరం తప్పకుండా. సరే, క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళాం. కొంచెం ఈజీగా అడగరా, నాకు అన్ని పోతున్నాయి. అయ్యో, పురాణాలు చదువుతారా? పురాణాల కొంచెం తెలుసు, రామాయణం ఒకటి తెలుసు కొంచెం లైట్ గా. ఓకే, సరే అడిగేస్తాను క్వశ్చన్, మరి 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. సరే, అడిగితే ట్రై చేద్దాం. సరే, భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ జన్మించింది ఎవరు? కొంచెం ఫస్ట్ లెటర్ క్లూ ఇవ్వవా? ఇస్తాను, మరొకసారి రిపీట్ చేస్తున్న క్వశ్చన్. భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ జన్మించింది ఎవరు? భీష్ముడిపై ఎవరు? కొంచెం క్లూ ఇవ్వవా? క్లూవా? జంతువులు. జంతువులు క్లూ అంటే. జంతువులా? అబ్బో,
జంతువులు అంటే చాలా కొన్ని ఉన్నాయి. జంతువుల పేర్లు చెప్పండి, నేను దాన్ని బట్టి ఆన్సర్ సింహమా? చెప్తా. సింహమా? ఆ, సింహం కాదు, ఇది సాధు జంతువు. సాధు జంతువా? మేక? ఆ, ఆవు ఆవు అర్థం కాలేదు. ఆవు ఆ, ఆవు ఎలా అరుస్తుంది? అమ్మా అంటుంది. ఆ, ఇంకా చెప్పండి, షూరా? అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా మీరు పుట్టింటి పట్టు చీర అయితే గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాలర్ వెయిటింగ్, మాట్లాడదాం. హలో. హలో, హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఫస్ట్ టైం కాదండి, ఇంతకు ముందు అంటే ఎప్పుడు ఏప్రిల్లో విన్ అయ్యామండి. తర్వాత కాల్ చేస్తామన్నా 2-3 సార్లు ఫోన్ చేస్తాము. మేబీ లక్కీ టిప్ లో ఏదైనా ఎవరైనా రావచ్చండి, గెలిచుండొచ్చు. లక్ష్మి గారు, ఇంకేంటి విశేషాలు? హలో. వినిపిస్తుందండి. లక్కీ టిప్ లో పోయి ఉంటుందండి, అట్లీస్ట్ ఈసారి ట్రై చేయండి, వస్తుందేమో చూద్దాం. లక్కీ ట్రిప్ కాదండి, ఇంతకు ముందు అది ఫోన్ నెంబర్ తీసుకున్నారు, అడ్రస్ తీసుకుంటాం అన్నారు, మళ్ళీ కాల్ చేయలేదు. ఓకే, ఈ షోకి కాల్ చేశారు కదా, మా టెక్నికల్ మీతో మాట్లాడతారు, టెక్నికల్ టీం. సరే. ఇంకేంటి, లంచ్ చేసేసారా? అయిపోయిందండి. ఏం కూర వండారు? పప్పు చారు, వంకాయ కూర. అవునండి, మీకు ఇంకో విషయం తెలుసా? కూరగాయలలో కూడా తిట్టి గౌరవించే కూరలు ఉంటాయంట, నిజమేనా? తెలీదండి. తెలీదా? కొన్ని కూరగాయలండి తిడతాయి, గౌరవిస్తాయి, మాట్లాడతాయి. ఎందుకంటారు అలాగా? అవునా? ఇదేదో పొడుపు కథలాగా అనిపిస్తుంది. పొడుపు కదరి. కొంతమంది ఏం కూర వండావా అంటే తిట్టి గౌరవించి కూర వండాను అంటారు. సరే, దీని ఆన్సర్ నాకు రేపు చెప్తారా మీరు? అట్లా ఎప్పుడు వినలేదు, అట్లా ఐడియా రావట్లేదు. అవునా? నిజంగా అండి, కొన్ని కూరగాయలు ఉన్నాయి తిడతాయి, తర్వాత గౌరవిస్తాయి. థింక్ చేసి చెప్పండి, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడగండి, తిట్టి గౌరవించు కూర అంటే ఏంటి అని. సరే సార్, ట్రై చేస్తాం. ఓకే, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సరేనండి. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. అత్యధిక సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు? హలో. అంటే పాత హీరో అండి, కొత్త హీరో? ఓల్డే. అత్యధిక సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకున్న బాలీవుడ్ నటుడు అన్నాను, టాలీవుడ్ కాదు, బాలీవుడ్, హిందీ సంబంధించి. బాలీవుడ్ అంటే అసలు తెలియదే. ఉన్నారు కదండి, ఇప్పుడు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, ఇలాగా వీళ్ళలో సీనియర్ వాళ్ళు ఉంటారు కదా. అమితాబ్ బచ్చన్. చూరా, లాక్ చేయనా? అదొకటే తెలుసు పేరు నాకు. తొందరగా టైం అయిపోతుంది, లాక్ చేయమంటే చేసేస్తా. లాక్ చేసేయండి. సరే, లాక్ చేసేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? శాంతి అండి. హలో. నా పేరు శాంతి అండి. శాంతి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? మరి విజయనగరం జిల్లా టీపురపల్లి అండి. ఇదివరకు ఒకసారి పల్లవి గారు మీ దాంట్లోనే కదా వచ్చాను నేను. అవునవును. అంటే అప్పుడు ఆగస్టు 9ని నేను విన్ అయ్యానమ్మా. విష్ణుమూర్తి వాహనం ఏంటంటే గరుడ వాక్సి అని చెప్పాను కదా. మా టెక్నికల్ టీం మీకు కాల్ చేస్తారండి. మాకు చేయలేదమ్మా వాళ్ళు. చేస్తారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, చేస్తారు వాళ్ళు కాల్. అంటే అప్పుడు విన్ అయ్యాను కానీ నాకేమీ మరి పంపించలేదు రా గిఫ్ట్ అది. మీకు వాళ్ళు కాల్ చేస్తారండి, మాట్లాడతారు మీతో. ఇంకేంటి విశేషాలు? ఏం చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అసలు? నేను చేస్తున్నాను రా తల్లి, నాది మ్యూట్ లో పెట్టి మీ వాయిస్ అన్ని నాకు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఒకసారి ఫోన్ నెంబర్ తీసుకునేసరికి 5 నిమిషాల టైం అయిపోయిందమ్మా. ఓకే, ఎలా జరుపుకున్నారు వినాయక చవితి? బాగా జరుపుకున్నాం మేడం గారు, మేము చాలా బాగా జరుపుకున్నాం. మంచి టిప్ చెప్తారా? కూర చెప్తాను నేను. చెప్పండి. అంటే ఇప్పుడు మసాలా కూరకి అన్ని మనం ముద్ద రుబ్బేసి ఉడుకుతున్న నీళ్ళల్లో ఏంటంటే మినపొడియాలు ఉంటే వేసుకుంటాం కదమ్మా వేయించేసి. అవునవును.
అలా కాకుండా మన గారెల పిండిలో గట్టిగా రుబ్బి అది ఆ ఉడుకుతున్న నీళ్ళలోనే చిన్న చిన్న సిక్కియాలన్నమాట పునుకుల్లాగా. ఓకే మనం నూనెలో వేసినట్టుగా పునుకులు అలా వేస్తే ఉడికిపోయి సేమ్ వడియాల కూరలాగే వచ్చేస్తుంది. ఓకే సరే అండి, క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? థ్యాంక్ యూ సో మచ్, మంచి టిప్ అయితే అలాగే చెప్పారు. మేడం గారు సులువుగా అడగండి. ఓకే అడిగేస్తున్నాను. ఏ నూనె రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది? ఏంటమ్మా? ఏ నూనె రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది? అది ఏంటి పొడుపు కదా, ఏంటండి? పొడుపు కథ లాంటిదే అండి. నాకు చెప్పరా, కొంచెం క్లూ ఇవ్వరా? నూనెల్లో కొన్ని నూనెలు ఉంటాయి కదా, వాటి పేర్లు చెప్పండి దాన్ని బట్టి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇంకా మనం అన్నం తిన్న తర్వాత కూడా అది లాస్ట్ లో తింటాం కదా, మౌత్ ఫ్రెషనర్ లాగా. నెయ్యా? కాదు కాదు, మౌత్ ఫ్రెషనర్ లాగా తింటాం మనం, ఒక్క పొడి టైప్ లోనే ఉంటుంది. మౌత్ వాష్ నూనె అండి. మౌత్ ఫ్రెషర్ గా తిన్న తర్వాత తింటాం, ఒక్క పొడి లాంటిది. అయ్యో నాకు కరెంట్ కూడా లేదండి మాకు. గ్రీన్ కలర్ లో ఉంటున్నది. ఏంటమ్మా? అయ్యో సారీ అండి, రాంగ్ ఆన్సర్. అయ్యో టైం అప్ అయిపోయిందండి. నెక్స్ట్ టైం ఇలాగే కాల్ చేయండి, ఏదో ఒక రోజు తప్పకుండా మీరు పుట్టింటి పట్టు చీర అయితే గెలుచుకుంటారు. నెక్స్ట్ లకి కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. ఓకే మేబీ కాల్ కట్ అయిపోతుంది. ఫైన్ అండి, ఇలాగే కాల్ చేస్తుండండి అందరూ. చూసారు కదా చాలా చక్కగా మాట్లాడారు, కరెక్ట్ ఆన్సర్స్ కూడా చెప్తున్నారు. సో చూసారు కదండి, ఇది ఇవాళ పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువు, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.